కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉంటుందో అని ఆలోచించేవారు చాలామందే ఉంటారు. అలాంటి వారు అదృష్టం, ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకి ఒక పూజ చేయాలని పండితులు చెప్తున్నారు. ఆ పూజ ఏమిటో ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు ఈ పూజ చేస్తే కొత్త ఏడాదిలో అదృష్టం మీదే అని పండితులు చెప్తున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకు పూజా గదిలో ప్రత్యేకమైన విధి విధానాలను పాటించటం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుందని, 2025వ సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఈ మధ్య చాలా మటుకు మర్చిపోతున్నట్టున్నారు. గుర్తుంచుకొని మరి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఉదయం కూడా కొన్ని పరిహారాలు చేయాలని పండితులు చెప్తున్నారు. అవేంటంటే డిసెంబర్ 31 మంగళవారం పాటించాల్సిన విధి విధానాలు అవేమిటో ఇప్పుడు చూద్దాము. ముందుగా తెల్లారుజామున నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి. అయితే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరి కపొడి కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీటిలో స్నానం చేయాలి. ఆ నీటితో అలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అనంతరం పూజ గదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి, అంటే మనం పూజ చేయటానికనమాట. దాని మీద బియ్యపిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి మంచిగా. ఆ ముగ్గు మధ్యలో ఎర్రటి అంటే ఎర్ర చందనంతో ఓం అనే అక్షరం రాసి దాని మీద మట్టి ప్రమిదను ఉంచాలి. ఉంచి అందులో నువ్వుల నూనె పోసి మంచిగా 9 వత్తులను కలిపి ఒక వత్తిలాగా తయారు చేయాలి. అది ఆ వత్తి చూసే దిక్కు దక్షిణ దిక్కుకు వెలిగేలా దీపాన్ని వెలిగించాలన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మా ఛానల్‌ని అస్సలు మర్చిపోవద్దు. మీరు కొత్తగా మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నేను పెట్టగానే ఇలాంటి వీడియోలు మొదటిగా మీకు నోటిఫికేషన్‌లో వస్తాయన్నమాట. అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలని పండితులు చెప్తున్నారు. దీంతో పాటుగా ఇంకొక చిన్న పనండి, ఒక పావు కేజీ కందులు ఎర్రని వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలని పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే చాలా మంచిదట మనకి. డిసెంబర్ 31 అర్ధరాత్రి చేయాల్సిన పూజ న్యూ ఇయర్ మొత్తం మనకి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు. మనకి రాబోతున్న ఈ 2025 న్యూ ఇయర్ మొత్తం మనకి మంచిగా అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా అంటండి 31వ తేదీ అర్ధరాత్రి పూజా గదిలో ఈ దీపం వెలిగించాలని పండితులు చెప్తున్నారు. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. అది ఎలాగంటే పూజా గదిలో అష్టలక్ష్మి లేదా గజలక్ష్మి లేదా కుడి చేయితో బంగారు నాణాలు వర్షిస్తున్న చిత్రపటం లక్ష్మీదేవిది. ఈ మూడిట్లో ఏదైనా ఒక చిత్రపటం మన ఇంట్లో ఉంటాయి కదండీ లక్ష్మీదేవి ఉంటే కనుక ఇట్లా సరిపోతుందన్నమాట. ఈ ఫోటోని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత గులాబీ పూలు లేదా మల్లెపూలను లేదా తామర పూలను మనకి ఏ పూలు దొరికితే అందుబాటులో ఉండి ఆ పూలను తీసుకొచ్చుకొని అలంకరించుకోవాలి. పటం చుట్టూ మంచిగా పూజపీట మీద చుట్టూ అనమాట. అంతేకాకుండా కొద్దిగా మంచి సువాసన గల అత్తర్ని కూడా చల్లుకోవాలి ఈ పెట్టిన పూల మీద వీటి మీద అనమాట. ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, మల్లె నూనె, సంపంగ నూనె, కొబ్బరి నూనె వీటన్నిటిని కలిపి దీపం వెలిగించాలని పండితులు చెప్తున్నారు. వీటిలో ఏ ఒక్క నూనె లేకపోయినా మీకు ఉన్న వాటితోనే దీపం పెట్టుకోవచ్చండి. అలా వెలిగించుకోవచ్చని కూడా పండితులు వివరిస్తున్నారు. అలాగని శాస్త్రాల్లో కూడా చెప్పబడిందంట. మనకు అందుబాటులో ఉన్న నూనెలతో పెట్టుకోవాలని. ఏ ఒక్క నూనె మిస్ అయినా మనకు అనిపిస్తుంది కదా! అరే! ఇన్ని నూనెల్లో వీళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి కూడా లేదే మనకి, ఒకటి మిస్ అయింది అనిపిస్తుంది కదా! అట్లా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని కలిపి వెలిగిస్తే 2025 సంవత్సరం అంతా కుబేరుడు, లక్ష్మీదేవి, గణపతి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు అంటున్నారు. మీరు ఈ వీడియోని ఇప్పటివరకు ఎవరికి షేర్ చేయకపోతే షేర్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్‌కి, మీ చుట్టాలకి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా మనం దీపం పెట్టినాక పురుషుల మంత్రం అంటే లక్ష్మీ కమల వాసిన్యై నమః అంటూ స్త్రీలు
ఓం శ్రీ శ్రీ నమః అనే మంత్రాలను వీలైనన్ని సార్లు అంటే 108 మన ఇష్టం అన్నమాట. లేదా 54 లేదా 21 సార్లు చదవాలని పండితులు సూచిస్తున్నారన్నమాట. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి. లక్ష్మీదేవికి మంచి సువాసనలంటే చాలా ఇష్టం. ఆమె తొందరగా ఆకర్షితురాలవుతుందన్నమాట ఆ విధంగా పెట్టటం వల్ల. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థాన్ని అంటే లక్ష్మీమాతకి పరమన్నం అంటే చాలా ఇష్టం కాబట్టి పరమన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. దీంతో పూజ పూర్తవుతుంది. ఒకవేళ ఆ సమయంలో మీకు వీలు కలిగిన వారేం చేయాలంటే ఈ మంత్రాలతో పాటు ఈ ముందు చెప్పిన మంత్రాలతో పాటు వీలుంటే గినక మీరు కనకధరా స్తోత్రం, శ్రీ సూక్తం చదవటం లేదా వినటం చేస్తే మరీ మంచిదంటున్నారు. ఇవన్నీ చేయటానికి టైం లేదండి. విషెస్ చెప్పుకోవాలి మేము అనుకుంటే గనుక లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా మంచిదని పండితులు చెప్తున్నారు.